119వ కీర్తన 89వ వచనం నుంచి 93వ వచనం వరకు. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. 119:89. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. మరొకసారి, యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 89వ వచనాన్ని ఈరోజు ప్రభు మన ఎదుట ఉంచి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుని వాక్యము మాట్లాడే వాక్యం. ఆ వాక్యాలు, ఆ వచనాలు, ఆ సందర్భాలు, ఆ సంఘటనలు మన జీవితానికి శ్రేయస్కరం, ఆశీర్వాదకరం, దీవెనకరం. కాబట్టి ఈరోజు 119వ కీర్తన చాలా పెద్ద కీర్తన. దాదాపు 176 వచనాలు ఉంటాయి. చాలా పెద్ద అధ్యాయం. ఒకవేళ బైబిల్ పోటీ పెడితే ఖచ్చితంగా నేను పెట్టే పరీక్ష మాత్రం ఇదే ఉంటుంది. ముందుగానే చెప్తున్నా, ఎప్పుడు పెడతానో తెలియదు. కానీ 119వ కీర్తన ఎవరైతే కంఠపాఠం చేస్తారో వాళ్ళదే ప్రైజ్ ఉంటుంది. సో ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడం మాత్రమే కాదు, కంఠపాఠం చేయడం కూడా ఒక ధన్యత. దేవుని బిడ్డలారా, ఈ 176 వచనాలలో అనేక సందర్భాలలో దేవుని వాక్యాన్ని గురించి వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యంలోని గొప్పతనాన్ని గురించి వ్రాయబడింది. చాలా సందర్భాల్లో ఈ 119వ కీర్తన వాక్య కేంద్రితమైంది అనుకుంటారు. ఇట్ ఈస్ ప్యూర్లీ అరౌండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గురించి వివరిస్తుంది. కానీ ఇందులో మనం చూస్తే 70 ప్రార్థనలు మనం చూస్తాం. వాక్యము ఉంటుంది, 70 వచనాలు ప్రార్థనకు సంబంధించిన వచనాలుగా ఉంటాయి. కాబట్టి 119వ కీర్తన కేవలం ఏదో వాక్యానికి సంబంధించినటువంటి కీర్తనగా మాత్రం భావించవద్దని ప్రభు నా ముందు కోరుతున్నాను. మరి కానీ ఈరోజు మనం ధ్యానించేటువంటి ఈ వచనం మాత్రం వాక్యానికి సంబంధించినటువంటిది. తిరిగి ఆ భాగాన్ని చదువుకుందాం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యము అంటే దేవుని వాక్యాన్ని గురించి ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఎలాంటిది? దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి ఆరాధనలో దేవుని వాక్యాన్ని గురించే మనం ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును. దేవుని యొక్క వాక్యం ఎందుకు నిరంతరం ఉంటుంది అనేటువంటి దాని గురించి దేవుడు మాట్లాడాడు. రెండవదిగా 2వ ఆరాధనలో 119వ కీర్తన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపం. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని దీపముతో పోల్చారు అనేటువంటిది ధ్యానం చేశాం. ఈ 2 సందేశాలు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మన ఛానల్, లేదా ఫేస్బుక్లో కూడా సుధీర్ మినిస్ట్రీసే. ఈ 2 ప్లేసెస్లో యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ మెసేజెస్. ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీరు ఇంకా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ డూ ఇట్. అక్కడ ఉన్నటువంటి థంబ్ నెయిల్ని మీరు ప్రెస్ చేయండి, థంబ్ బటన్ మీరు ప్రెస్ చేయండి. సో దట్ మా యొక్క లైవ్ ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు మాతో కలిసి దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు. మరి దేవుని బిడ్డలారా, ఉదయకాలం మొదటి ఆరాధనలో దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం, 2వ ఆరాధనలో దేవుని వాక్యం యొక్క గొప్పతనం, ఇప్పుడు 3వ ఆరాధనలో కూడా ప్రభు తిరిగి వాక్యాన్ని గురించే మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంట. ఇప్పుడు చదువుదాం 89వ వచనం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నాకు అనిపించింది, ఈ దైవ సేవకునికి వాక్యం రాసినటువంటి వ్యక్తికి బైబిల్ తెలియదేమో. వాక్యాన్ని గురించి, వాక్యం ఎక్కడ ఉంటుందండి? స్టాల్లో ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటుంది. వాక్యం ఎక్కడ ఉంటుంది? గూట్లో ఉంటుంది. లేదా వాక్యం ఎక్కడ ఉంటుంది? స్త్రీలు తీసుకుని వచ్చే పర్సులో ఉంటుంది, బ్రదర్స్ తీసుకుని వచ్చే పర్సులో ఉంటుంది. వాక్యం ఎక్కడైనా ఆకాశం అంత ఉంటుందండి. ఏంటి మాట?
ఆకాశమందు వాక్యం ఉండడం ఏంటి? వాక్యము మన దగ్గర ఉంటుంది, మనిషి దగ్గర ఉంటుంది, లేదా చర్చిలోకి వచ్చే వాళ్ళు తీసుకొని వస్తారు, క్రైస్తవుల ఇంటిలో ఉంటుంది. ఇది కరెక్ట్. కానీ బైబిల్ చెప్తుంది, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదంట. దేవుని యొక్క వాక్యం ఆకాశమందు ఉందా? ఎందుకు ఆ మాట వ్రాయబడింది? అసలు వాక్యం ఆకాశంలో ఉండదు కదా. ఆకాశంలో ఏముంటుంది? సూర్యచంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఆకాశంలో ఏముంటాయి? అప్పుడప్పుడు ఈ దీపావళి సీజన్లో అలా పైకి వెళ్ళి ఏదో పేలిపోతుంటాయి కదా, అవి ఉంటాయి, కొద్దిసేపు ఉంటాయి. కానీ వాక్యం ఉండదు. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నిలకడగా ఉన్నది. యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎందుకు ఈ మాట రాశారు? వాక్యానికి ఆకాశానికి ఏం సంబంధం? వాక్యము ఎందుకు ఆ రకంగా ఇక్కడ వివరించబడింది? దేవుని బిడ్డలారా, ఇఫ్ యు అండర్స్టాండ్ అండర్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడుపుదల్లో మనము చూసినట్లయితే వి విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అనేక రకాలైనటువంటి తలంపులు, ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. మన జీవితానికి సరిపోయిన వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో ఉంచుతాడు. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. యువర్ వర్డ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ హెవెన్. ఎందుకు ఆకాశమందు ఉంది? దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాయింట్ చెప్తాను. ఇది ఆకాశము నుండి వచ్చిన వాక్యమే. ఇది మామూలు వాక్యం కాదు. ఇది ఏదో మనుషుడు కూర్చొని రాసినటువంటి ఒక గ్రంథం కాదు, లేకపోతే మనుషుని తలంపుల్లో పుట్టినటువంటిది కాదు. ఇది ఆకాశమందున్నటువంటి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మాటలే. అందుకే బైబిల్ స్టార్టెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట. దేవుడు అంటాడు, ఆ భూమి కలుగునుగాక, భూమి పైన ఇవి జరుగునుగాక. అంటే దేవుని మాట అది వాక్యము రూపంలో గ్రంథస్థం చేయబడింది. అంటే ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అంటే అర్థం ఏంటంటే అది లోకంలో పుట్టినటువంటి మాట కాదు, లోకంలో పుట్టినటువంటి పుస్తకం కాదు. మిగిలిన పుస్తకాలన్నీ దే ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద థాట్ లైఫ్ ఆఫ్ అ పర్సన్. ఒక వ్యక్తి యొక్క మనిషి యొక్క తలంపులు, లేకపోతే వారి ఊహల్లో పుట్టినటువంటిదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం నో, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్, ఇట్ వాస్ ఆరిజినేటెడ్. అది అక్కడ నుండి పుట్టినటువంటిది కాదు, మనుష్యుని తలంపుల్లోంచి పుట్టినటువంటిది కాదు. ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ద హెవెన్లీ ప్లేసెస్. అది పరలోకం లేదా ఆకాశంలో ఉండేటువంటి పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గర నుంచి పుట్టినటువంటి వాక్య భాగము. దేవుని బిడ్డలారా, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్, డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్. ఏదో మనిషి తయారు చేసిన పుస్తకం కాదు, ఇది మనిషి రాసినటువంటి పుస్తకం కాదు. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే అసలు బైబిల్ ఎలా వచ్చింది అనేటువంటిది మనం చూడగలం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, వాక్యం అంటే ఏ రకంగా వచ్చిందంట? దైవావేశం వలన కలిగిన లేఖనం. అంటే ఏదో మోషే కూర్చొని రాశాడు అంటే కాదు, లేదా యోహాను కూర్చొని రాశాడంటే కాదు, లేకపోతే దావీదు కూర్చొని రాశాడంటే కాదు. దేవుని యొక్క ఆత్మ ఆవేశించగా దేవుని యొక్క ఆత్మ నడిపింపులో రాయబడినటువంటిదే దేవుని యొక్క వాక్యం అండి. అందుకే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ రిలీజ్డ్ ఆర్ డెవలప్డ్ ఆర్ రిటర్న్ ఎక్స్పోజ్డ్ టు దిస్ వరల్డ్ ఫ్రమ్ ద మ్యాన్స్ పర్స్పెక్టివ్. మనిషి యొక్క తలంపుల్లో నుంచి, ఉద్దేశాల్లోంచి, కలములో నుంచి వచ్చినటువంటిది కాదు, దైవావేశం వలన కలిగినటువంటిది. ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎర్త్, ఇట్స్ ఫ్రమ్ అబౌవ్. ఇది లోకం నుంచి పుట్టినటువంటిది కాదు, ఆకాశంలో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి దేవుని తలంపులు, దేవుని యొక్క ఆత్మ ద్వారా రాయబడినటువంటిదే. అందుకే దేవుని బిడ్డలారా, మనుషుల ఆలోచనలు భూమిలో పుడతాయి, అంటే భూమి మీద ఉన్నటువంటి వారిలో పుడతాయి. దేవుని ఆలోచనలు పరలోకంలో పుడతాయి. ఆ దేవుని యొక్క ఆలోచనలు ఆయా వ్యక్తులపైకి రాగా, ఆయా వ్యక్తులు ఆయా సందర్భాల్లో ఆయా కాలాల మధ్య వాళ్ళు రాశారండి. దైవావేశం వలన కలిగిన లేఖన. ఎందుకు ఆకాశమందు ఆ దేవుని యొక్క వాక్యము స్థిరముగా ఉందంటే అది మనిషి రాసినటువంటిది కాదు, మనిషి తలంపులో పుట్టినటువంటిది కాదు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ యాంకర్డ్ బై గాడ్. అది దేవుడు నిర్దేశించినది, రాయించినటువంటిది, ప్రేరేపించినటువంటిది.
అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటారు. ఏ పుస్తకానికి పేరు ఉండదండి. వాయ్ దేవుడు పరిశుద్ధుడు, దేవుని వాక్యం పరిశుద్ధమే. చాలామంది బుద్ధి శూన్యులు, బుద్ధి శూన్యమైపోయి బుద్ధి గడ్డి తిని ఇందులో పాపం ఉంది అంటారు. పాపం లేదు ఇక్కడ, పాపం లేదు. పాపము చేసిన వ్యక్తుల గురించి ఉంది ఇక్కడ, పాపము చేయమని లేదు. పాపము చేసిన వ్యక్తులు ఎవరైనా వారిని గురించి రాశారు. ఎందుకంటే పాపాన్ని దేవుడు టాలరేట్ చేయడు, పాపాన్ని దేవుడు టాలరేట్ చేయడు. ఇట్ ఈస్ ఎ హోలీ బైబిల్. ఏ పుస్తకానికి ఈ లోకంలో ఈ పేరు లేదు. ఎందుకంటే ఇది దేవుని ద్వారా వచ్చినటువంటి దైవావేశం వలన కలిగిన లేఖనం. గాడ్ బ్రెత్డ్. ఇంగ్లీష్ వేలో చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని ఊపిరేంట దేవుని యొక్క వాక్యం, దేవుని ఊపిరిలో నుంచి వచ్చిందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ చేతుల్లో ఉన్నటువంటి దైవ గ్రంథం ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని ద్వారా భూలోకంలో నీ చేతుల్లో నా చేతుల్లోకి వచ్చినటువంటి దైవ గ్రంథం. అందుకే బైబిల్ అంటున్నాడు, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నిత్యము నిలకడగా ఉన్నది. రెండవదిగా ఎందుకు ఆకాశం నుండి వచ్చింది అని దేవుడు అంటున్నాడు అంటే, దేవుని బిడలారా, ఇది దేవుని యొక్క తలంపులు కలిగినటువంటిది, దేవుని యొక్క చేవరాత అని చెప్పొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇట్స్ నథింగ్ బట్ గాడ్ సిగ్నేచర్. దేవుడు చెప్పాడు ఇది దైవావేశం వలన కలిగిన లేఖనం అంటే దేవుడు దానికి ముద్ర వేశాడు, సిగ్నేచర్ పెట్టేశాడు. ఏంటి తెలుసా, ఈ మధ్య కాలంలో మనము కొన్ని సిగ్నేచర్స్ గురించి వింటుంటాం. ఏంటంటే మామూలుగా పెన్ను తీసుకొని సంతకం చేస్తారు, పిల్లలు గోడల మీద సంతకాలు చేసుకుంటారు. దేవుడు కూడా సంతకం చేశాడు. లోకంలో ఇప్పుడు ఉండేటువంటి సంతకాలు, లేటెస్ట్ సంతకం ఏంటంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎ డిజిటల్ సిగ్నేచర్. అంటే నేను సంతకం పెడితే అది స్కాన్ చేస్తే నేను ఇంకా ప్రతిసారి సంతకం పెట్టాల్సిన పనిలే, నేను అది క్లిక్ చేస్తే అక్కడ అది పేస్ట్ అయిపోతుంది, ఇంకా నాకు ప్రింట్ వచ్చేస్తుంది అంతే. ప్రతి సంతకాన్ని కూర్చొని నేను సంతకం ప్రతి పేపర్ పైన నేను సంతకం చేయాల్సిన పనిలే. డిజిటల్ సిగ్నేచర్స్ వచ్చేసాయి. వన్ క్లిక్, ఒక్క క్లిక్తో మొత్తం అన్ని పేపర్లకు అన్ని సర్టిఫికెట్ల పైన వచ్చేస్తుందండి. ప్రతిసారి కూర్చొని సంతకం చేయాల్సిన పనిలే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముంది తెలుసా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హోలీ సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో పరిశుద్ధతతో కూడినటువంటి సిగ్నేచర్ ప్రభు పెట్టాడు. ప్రతి చోట పరిశుద్ధ, అపవిత్రతకు కానీ లేకపోతే సాతాను సంబంధమైన అలవాట్లకు కానీ ప్రేరేపణగా ఈ పుస్తకం ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ నాట్స్ ఎ డిజిటల్ సిగ్నేచర్, ఇట్స్ హ్యావింగ్ గాడ్స్ హోలీ సిగ్నేచర్. పరిశుద్ధుడైన దేవుని యొక్క ముద్ర ఇక్కడ కనబడుతుందండి, ముద్ర ఇక్కడ కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఆకాశమందు నిత్యము స్థిరముగా ఉంది అంటే అది ఆకాశమందు ఆసీనుడైన వాని ద్వారా అందించబడినటువంటి గ్రంథం. రెండవదిగా చూస్తే తిరిగి 119వ కీర్తన 89వ వచనాన్ని మనం చదువుకుందాం. 119:89. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అంటే ఆకాశము నుంచి వచ్చినటువంటి ఈ వాక్యము ఇది మారిపోయేటువంటి వాక్యం కాదు, మార్పు చెందేటువంటి వాక్యం కాదు, ఆయా కాలాలకు మారిపోయేటువంటి వాక్యం కాదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కడపలో ఉండేవాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళారనుకుందాం, వాళ్ళు ఏం చేయాలి తెలుసా, అమెరికా దేశానికి పోయిన వెంటనే వాళ్ళు ఒకటి మార్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఇప్పుడు 7:55 నా ఎదుట ఉన్న వాచ్ ప్రకారం. అమెరికా దేశస్తులకు ఈ టైం కాదండి, మారిపోతుంది అక్కడ. లేదా నేను ఒకవేళ ఆస్ట్రేలియాకి వెళ్ళాను అనుకో, అక్కడ మారిపోతుంది. రష్యాకి వెళ్ళాను అనుకో, టైం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, బైబిల్ ఒకటే, దేర్ ఇస్ నో చేంజ్. ఆ వాక్యము మారదు. దేవుని బిడ్డలారా, భారతదేశము ఒక దానిపైన నడుస్తుంది. దాన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ఎ కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేటువంటిది ఉంటుంది. నువ్వు ఏది చేయాలన్నా ఆ రాజ్యాంగంలో ఉండే దాని ప్రకారమే నువ్వు చేయాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు లేదా నియమాలు, కట్టుబాట్లు భారతీయులందరూ పాటించాలి. లేదా భారతదేశానికి వచ్చే వాళ్ళు ఎవరైనా విదేశీయులు వచ్చారా, భారత రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారమే జీవించాలి. దేవుని బిడ్డలారా, భారతదేశంలో భారత రాజ్యాంగం చెల్లుతుంది. ఒకవేళ నేను అమెరికాకు పోయాను అనుకో, అమెరికాలో వేరే రాజ్యాంగం ఉంటుంది. భారతదేశంలో జీవించేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం ప్రకారం ఉండాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా,
ఈ రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయండి, మార్పులు చేర్పులు ఉంటాయి. మార్పులు చేర్పులు అంటే ఇది వద్దు ఇది లేదు అనేటువంటిది చాలా మార్పులు వస్తాయి. భారత రాజ్యాంగం రాసినప్పుడు కంప్యూటర్ లేదు, లేదా డిజిటల్ సిగ్నేచర్స్ లేవు, లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి అమెండ్మెంట్స్ చేస్తారు. సో కొత్తగా వచ్చేసాయి, కొత్తగా కొత్త పద్ధతులు వచ్చేసాయి, టెక్నాలజీ మారిపోయింది, లేకపోతే మన పనితనం మారిపోయింది. కాబట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మారుస్తారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఒకవేళ యోబు రాశాడేమో, లేకపోతే మోషే రాశాడేమో, వీ డోంట్ నో ఎవరు మొట్టమొదటిగా బైబిల్ని రాశారు అనేటువంటిది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఫిజికల్ ఎవిడెన్స్ ఫర్ దాట్. కానీ ఒకవేళ మోషే రాసినా, యోబు రాసినా, ఎవరు రాసినా కూడా అది ఏమి కాలానికి అనుగుణంగా ఏం మారలేదండి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అది మారదు. రాజ్యాంగాలు మారుతాయి, రాజులు మారుతారు, వ్యవస్థలు మారుతాయి, లేకపోతే పార్టీలు మారుతారు, మనుషులు మారిపోతారు. ఆకాశం భూమైనా మారుతుందేమో కానీ ఈ వాక్యములోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు. దట్ ఈస్ హౌ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ స్టెబిలిటీ. అందులో అంత స్థిరత్వం అనేటువంటిది ఉందండి. అందుకే ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ప్రపంచంలో ఏది స్థిరంగా ఉండదండి, ఏది స్థిరంగా ఉండదు. మీరు మీ ఇంటర్మీడియట్ ఫోటో చూసుకోండి, ఇప్పుడు ఫోటో చూసుకోండి, ఒకరేనా డౌట్ వస్తుంది, నేనేనా ఆడని. ఎందుకు తెలుసా? అందుకే పెళ్లి సంబంధం అప్పుడు ఎప్పుడుదా మంచిగా ఉండే ఫోటో పంపుతారు, ఇప్పుడు ఉండే ఫోటో పంపరు. ఎందుకు? ఇప్పుడు ఉండే ఫోటో వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనిషిలో మార్పులు వచ్చేస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. గాడ్స్ వర్డ్ విల్ నాట్ బి చేంజ్డ్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టెన్సెస్. దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇక్కడ ఉండేటువంటి కొత్త జనరేషన్కి ఇది అసలు చూసిండరు. ఏంటంటే మొట్టమొదటి ఫోన్ ఎలా ఉండేదంటే అలా తిప్పాలి, కూర్చొని డయల్ చేయాలి మనం. అలా ఒక రంధ్రం ఉంటుంది, అట్లా తిప్పాలి. 1 2 3 ఏ నెంబర్ కావాలంటే అది తిప్పాలి. అంటే 10 నంబర్లు ఉన్నాయా, 10 సార్లు తిప్పాలి. 10 నంబర్లు ట్రింకింగ్. ఆ తర్వాత అది పోతుంది, టీ కని మళ్ళీ మోగుతుంది. అది మొట్టమొదటి ఫోన్ మనం చూసినటువంటిది, భారతీయులను చూసినటువంటి ఫోన్. అంటే మొట్టమొదటి వేరే ఫోన్, ఇంకొక ఫోన్ ఉండిందిలేండి. అది చాలా పెద్దగా, ఇంత పెద్దగా పెట్టుకొని ఇక్కడ వినాలి. మాట్లాడడానికి చిన్న మైక్ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది చెవు దగ్గర పెట్టుకోవడానికి. మనం చూసిన ఫోను అట్లా రిసీవర్ పైన పెట్టి తీసేటువంటిదిగా ఉంటుంది. ఒకవేళ ఆ ఫోన్ చూడకపోతే గూగుల్లో కొట్టండి, వస్తుంది. ఓకేనా, రైట్. కానీ ఇప్పుడుండే ఫోన్ ఎట్లా తెలుసా? ఇప్పుడు లేటెస్ట్ ఫోన్స్ మన దగ్గర ఉన్నవి చాలా లేటెస్ట్ అనుకుంటా. అబ్బా, మన లేటెస్ట్ కాదు. ఇప్పుడు రాబోయేటువంటి ఫోన్స్ ఏ రకంగా ఉంటాయి తెలుసా? నీ ఫోన్కు ఛార్జర్ అవసరంలే, నువ్వు ఫోన్ నీ దగ్గర పెట్టుకుంటే చాలు, అదే ఛార్జింగ్ అయిపోతుంది. ఎందుకు? నీ యొక్క శరీరంలో వేడి ఉంది, ఆ వేడిని బట్టి సెల్ ఫోన్ ఛార్జ్ అయిపోతుందంట. నువ్వు మళ్ళీ ప్లగ్ ఎదిగి కరెంట్ ఉందా లేదా అంత లేదు. ఇంకా రాబోయేటువంటి ఫోన్ ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోతుంటాయి. ఎంత అడ్వాన్స్ అంటే నో నీడ్ ఆఫ్ ఎ ఛార్జర్. ఎందుకంటే ఇది ఛార్జర్ ఒక తలకాయ నొప్పింది. మళ్ళీ ఒక బ్యాగ్ ఉండాలి, దాన్ని తీసుకొని పోవాలి, పెట్టుకోవాలి, ఒక ప్లగ్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండాలి. ఒకవేళ 2-3 ఉన్నారనుకో పెట్టుకోలేము, ఈ తలకాయ నొప్పి. అందుకే సైంటిస్ట్ ఏం కనుక్కుంటున్నారంటే శరీరంలో టెంపరేచర్ ఉంది కదా, వేడి ఉంది కదా, సెల్సియస్ టెంపరేచర్ ఉంది మన దగ్గర. ఏమో అంత చల్లగా ఏమి ఉండం మనం, వేడి ఉంటుంది, కొంచెం వేడి. ఆ వేడితో ఛార్జ్ చేయొచ్చు అంట. అంటే ఎంతగా మారిందంటే ఒక చోట కూర్చొని మాట్లాడాలి, ఒక చోట కూర్చొని ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు లేదు, నువ్వు నీ దగ్గర ఉంటే సార్ అదే ఛార్జ్ అయిపోతుందంట. ఇంకా లేటెస్ట్ ఫీచర్ ఏంటి తెలుసా? నా ఫోన్ ఒకవేళ మీ దగ్గరికి ఇస్తే మీ దగ్గర పనిచేయదు, ఫోన్కు ఓనర్ ఎవరో గుర్తుపడుతుందంట. నా ఫోన్ మీరు కాదులేండి, ఎవరన్నా ఎత్తేసారనుకోండి పనిచేయదు. ఎందుకు? ఓనర్ నేను కాదు కదా, వేరేవాడు, పనిచేయదు. ఫోన్ తన ఓనర్ను రికగ్నైజ్ చేసేటువంటి టెక్నాలజీలోకి మనం వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే కొత్తగా రాబోతుంది, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. నీ ఫోన్లో ఇప్పుడు ఏముంటుందంటే అమెజాన్లో ఒక ఫోటో చూసి, ఓహో షర్టా ఇదా, సరే ఇది కావాలా, వచ్చిన తర్వాత వేసుకొని చూస్తే బాగుండదు మనకు, వద్దులే అని మళ్ళీ రిటర్న్ పెడదాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏంటి తెలుసా? నీ ఫోటో ఆడు ఉంటుంది, ఆ షర్టును క్లిక్ చేసి దానిపైన పెట్టినావంటే నీ ఫోటోకు ఆ షర్ట్ వచ్చేస్తుంది. సరిపోయిందా లేదా, అద్దంలే గిద్దంలే, అది చూసుకొని బాగుందా, రైట్. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఈ స్టేజ్ ఫోటో తీసి ఈ స్టేజ్ పైన పోడియం నాకు ఇట్లుండాలి, పోడియం అని కొట్టేసినామంటే 4-5 పోడియంస్ వచ్చి నిలబడతాయి ఇక్కడ స్టేజ్ పైన. ఆ ఫోటోకు ఇంత పెద్ద స్టేజ్కి ఎంత పోడియం అయితే బాగుంటుంది, ఏ షేప్లో ఉండే పోడియం అయితే బాగుంటుంది అనేటువంటి దాన్నే ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు. అంటే ఇప్పుడు అన్నీ కూడా, ఇప్పుడు ఇంకొక విచిత్రం తెలుసా?
నీకు వాసన కూడా వస్తుందంట త్వరలో సెల్ ఫోన్లో. ఒకవేళ నువ్వు బిర్యానీ ఆర్డర్ చేసావు అనుకో, అసలు ఏం స్మెల్ ఉంది, అది కూడా అంటే అంతా కూడా రియాలిటీ. ఇంకా ఏమి కూడా అంటే నువ్వు షాప్కి వెళ్ళి ఏ రకంగా డ్రెస్ కొనుక్కొని వేసుకుంటావో, ఒక వస్తువును ఇక్కడ పెట్టిన తర్వాత అది సరిపోతుందా లేదా అనేటువంటి తలకాయ నొప్పిలా ఇట్ ఈస్ హ్యావింగ్ అ రియాలిటీ. అంటే సాఫ్ట్వేర్స్ ఎట్లా రాబోతున్నాయంటే, సెల్ ఫోన్స్ ఎట్లా వర్క్ అయిపోతున్నాయంటే, నీ టెంపరేచర్ పైన వర్క్ అవుతాయి, నీ యొక్క ఓనర్ ఎవరో గుర్తెరిగి నీ యొక్క థంబ్నెయిల్ లేకపోతే నీ యొక్క ఫేషియల్ రికగ్నిషన్ సంథింగ్ అదర్ దేన్ని బట్టి నిన్ను ఓనర్గా గుర్తిస్తాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ వస్తే ఇంక అన్నీ కూడా రియల్గా ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ నీకు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది, కూర్చొని తిప్పాలి, ఇట్లా తిప్పి 10 నంబర్లు ఉన్నట్టే సరే. అమెరికా దేశంకి అయితే ఇంక అప్పుడు ఏమనే వాళ్ళదంటే ఎక్స్చేంజ్కి పోండి, ఎక్స్చేంజ్లో వాళ్ళకు త్వరగా తిరుగుతుంది, అది వాళ్ళు చిన్నగా ఉంటుంది, ఎక్స్చేంజ్ పోయి చేయాలి. నేను చేసేవాడిని ఇంతకుముందు. కువైట్లో ఎవరితోనో మాట్లాడాలంటే మా నాన్న ఇచ్చేవాడు, పోయి మాట్లాడిపో వాళ్ళతో అని. ఆడపోయి కూర్చోవాలి, లైన్లో నిలబడుకో ఉండాలి. ఒకరి తర్వాత 9:30, 10, 11 అవుతుంది కొన్ని సందర్భాల్లో, వాళ్ళతో మాట్లాడాలి. మన ఫోన్లో పనికిరావు ఈడ. ఇప్పుడు ఏంలా, అన్నీ కూడా నీ సెల్ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సెల్ ఫోన్ పుట్టినప్పుడు అది కనబడే విధానం, పనిచేసే విధానం ఒకటి ఉంది. ఇప్పుడు మారిపోయింది. బైబిల్ పుట్టినప్పటి నుంచి బైబిల్లో అమెండ్మెంట్స్ లేవు, బైబిల్లో మార్పులు లేవు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము ఆకాశమందు నిత్యము స్థిరముగా ఉన్నది. ఈరోజు ఈ వాక్యం చదివితే రేపటికి ఉండదేమో, మారిపోతుందేమో. లేదు, నువ్వు చదివినా, నీ మనమన్లు చదివినా, నీ ముది మనమన్లు చదివినా, ఇంక ఎవరు చదివినా, రాబోయే కాలంలో ఎంతమంది చదివినా ఇదే వాక్యం మారదు. అంటే పరిస్థితులను బట్టి వస్తువులు మారుతాయి, వ్యక్తులు మారుతాయి, టెక్నాలజీ మారుతారు. ఏ కాలానికైనా ఇది డిజిటల్ యుగంలో కూడా బైబిలే. బైబిల్ను తనదనేది లేదండి, బైబిల్ను ఢీ కొట్టేది లేదు. ఎందుకంటే అది స్థిరము, ప్రతి కాలానికి సరిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వర్డ్, ఆర్ ఇట్ ఈస్ అన్చేంజింగ్ వర్డ్. ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. హల్లెలూయా. మారిపోయే లోకంలో మారని వాక్యం ఇది. మారిపోతుంది, లోకంలో అన్నీ మారిపోతాయి, కానీ ఈ వాక్యము మారదు. నీ కొరకు పని చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో కీర్తనకారుడు 119:89, ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇట్ ఈస్ సెటిల్డ్ ఇన్ హెవెన్. అది ఇప్పుడు ఏమంటారంటే, పెళ్లి కాని వాళ్ళని ప్రార్థన చేసేప్పుడు ఈ ప్రార్థన నేను చేస్తుంటా, లార్డ్ సెటిల్ దెమ్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళ జీవితంలో వారు స్థిరపరచబడాలి. పెళ్లి అయిపోయి వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చి వాళ్ళు సెటిల్ అయిపోవాలి. ప్రభా, ఆకాశమందు దేవుడు వాక్యాన్ని సెటిల్ చేశాడు. దేవుడు అనుకున్నాడు పరలోకంలో, ఈ వాక్యం నేను పలుకుతా, రాయిస్తా, ఇది ఇంతే, ఇంకా మారదు. నువ్వు ఏ కాలానికైనా తీసుకుపో ఇదే వాక్యం, ఏ ఊరికైనా తీసుకుపో ఇదే వాక్యం, ఏ పరిస్థితికైనా తీసుకుపో ఈ వాక్యం చాలు. నీ జీవిత సమస్యలకు అన్నిటికీ జవాబు ఈ వాక్యమే. అందుకే ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నెంబర్ 1, ఇట్ కేమ్ ఫ్రమ్ హెవెన్. అది ఆకాశమందు ఆసీనుడైన వాడి ద్వారా ప్రేరేపించబడి రాయించినటువంటి గ్రంథం. రెండవదిగా, ఇది మారనటువంటి గ్రంథం, మార్పు చెందనటువంటి గ్రంథం. దేవుని బిడ్డలారా, మూడవదిగా తిరిగి అదే వచనం చదువుదాం. 119:89. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అంటే ఒకసారి మా తాత మా అమ్మ వాళ్ళ నాయన నాకు చదువు చెప్తున్నాడు. చాలా మంచి టీచర్ అండి. నేను ఆ లెసన్లో ఒకటి వచ్చింది, ఆకాశము భూమి, ఈ సైన్స్ చదువుతుంటే నేను అడిగాను, తాత ఆకాశం అంటే ఏంటి అని అడిగాను. ఆకాశం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆడుంటుంది ఆకాశం, ఆడుంటుంది. మా తాత ఏమన్నాడంటే, నువ్వు ఉన్నావు కదా, నీ చెయ్యి ఎత్తు అన్నాడు. చెయ్యి ఎత్తిన, ఇప్పుడు నీ చెయ్యి ఆకాశంలో ఉంది అన్నాడు. ద వాక్యూమ్ ఈస్ కాల్డ్ యాజ్ స్కై. ఆకాశమందు అంటే ఈ మాట చెప్పడంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? భూలోక పరిస్థితులన్నీ ఒక రకంగా ఉంటాయి, వాక్యము వాటన్నిటికి పైన ఉంటుంది. ఈ వాక్యము వీటితో ఉండదు, వీటితో కలవదు, వీటికంటే సుప్రీం ఆ వాక్యం.
ఇట్ ఈస్ బియాండ్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఎర్త్, లేదా ఎర్త్ని సర్కమ్స్టెన్సెస్ కన్నిటికంటే పైన ఉంటుంది ఈ వాక్యం. అంటే ఈ వాక్యము దేన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, కానీ ఏది భూలోకంలో ఉన్న ఏది కూడా ఈ వాక్యాన్ని ప్రభావితం చేయలేదు. వాక్యాన్ని మార్చలేదు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు. వాక్యము లోకంలో ఉన్న పరిస్థితులను మారుస్తుంది. ఈ వాక్యము లోకంలో ఉన్న పరిస్థితులను మారుస్తుంది. దేవుని బిడ్డలారా, గాడ్ ఆపరేట్స్ ఫ్రమ్ హయ్యర్ రెల్మ్స్. అంటే ఆకాశమందున్నటువంటి దేవుడు అక్కడ నుండి తను ఇచ్చిన వాక్యాన్ని అదే స్థాయిలో ఉంచాడు. అక్కడి నుంచి ఆ వాక్యం పనిచేస్తుంది. ఉన్నతమైంది, నీ పరిస్థితుల కంటే ఉన్నతమైంది, నీ పరిస్థితుల కంటే ఉన్నతమైనటువంటిది. దేవుని సన్నిధిలో, దేవా, ఈ వాక్య ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చేయండి అని ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, శక్తిమంతుడవైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు. ఈరోజు వాక్యం యొక్క విలువను, విశిష్టతను, గొప్పతనాన్ని దేవా మీరు మాకు తెలియజేశారు నాయన. 119వ కీర్తన 89వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవా, నీ వాక్యమును బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. వేల కొలది వెండి బంగారు నాల కంటే విలువైన వాక్యాన్ని మాకు ఇచ్చిన దేవా, ఈ బైబిల్ గ్రంథమును బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి, దైవావేశములను కలిగిన ఈ వాక్యాన్ని బట్టి మీకే హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నా, స్తుతులు చెల్లిస్తుంటున్నా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా, మహిమ చెల్లిస్తుంటున్నా, ప్రభావాన్ని చెల్లిస్తుంటున్నా. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మా చేతుల్లో ఉంచావు ప్రభా, నీకు వందనాలు. కోటీశ్వర్ల చేతుల్లో లేదు ప్రభా, దాన్ని మా చేతిలో ఈ వాక్యాన్ని ఉంచిన దేవా, దైవావేశమున కలిగిన వాక్యాన్ని మా చేతిలో ఉంచిన దేవా, నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని విలువనివ్వలేదో, ఎన్నిసార్లు ఈ వాక్య ప్రకారం మేము జీవించలేదో, ఎన్నిసార్లు వాక్యం చదవకుండా మా రోజును మేము ప్రారంభించి ముగించము దేవా, వాటన్నిటి విషయాల్లో నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక తండ్రి. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. వాక్యాన్ని విలువనిచ్చే వ్యక్తులుగా, విలువనిచ్చే కుటుంబాలుగా యేసు నామమందు మా కుటుంబాలు ఉండునుగాక. వాక్యాన్ని చదువుదుముగాక ఇంటిలో, వాక్యాన్ని చదివించుదుముగాక పిల్లల చేత. వాక్య ప్రకారం జీవించే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. మా యొక్క సమస్యల విషయంలో వాగ్దానాలు బట్టి ప్రార్థించుదుముగాక. నీ వాక్యాన్ని బట్టి మేము అడుగుదుముగాక, నీ వాక్యాన్ని బట్టి మొరపెట్టుదుముగాక. నీ వాక్యం ద్వారా బలపరచబడి ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. యేసు నామమందు ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించండి నాయన. ఈ వాక్య ప్రకారం జీవించే భాగ్యం మా ఒక్కొక్కరికి యేసు నామమందు కలుగునుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం నాయనా. నాయనా, మీరే మమ్మల్ని దర్శించి దీవించి ఈ వాక్యములోని సత్యాలు గుర్తెరిగి వాక్య ప్రకారం జీవించే భాగ్యం మా ఒక్కొక్కరికి దయచేయమని. ఎంతమంది లైవ్లో, టీవీలో ప్రార్థనలు ఏకీవిస్తున్నారు, వారి జీవితంలో కూడా వాక్యపు దీవెనలు కలుగునుగాక. వాక్యమును భయభక్తులతో చదువుదురుగాక, వాక్య ప్రకారం జీవించుదురుగాక, వాగ్దానాలు వారి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.